ఆంధ్రజ్యోతిలో ఇక్కడ వాళ్ళిద్దరు ఎవరు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి ఆమెను కంప్లీట్గా బదనాం చేయాలనేటువంటి కోణంలో ఈరోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున కథనాలు రాపిస్తాము. కాంగ్రెస్ తోటి రాయబారాలు నడిపింది అనేటువంటి కథనాలు చాలా బలంగా ఈ ఇద్దరు వ్యక్తులు రాపిస్తూ తెలుస్తుంది. సో నిన్న ఆమె ఖండించింది. సో ఖండించినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో క్యాంపెయిన్, సో ఇట్లా ఆమె మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేసేటువంటి పరిస్థితే కనబడతా ఉంది. సో నేనేమంటా ఉన్నా అంటే 20 సంవత్సరాలు దాదాపు 2006 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి 2006 నుంచి నేను ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కూడా గమనిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో 20 సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కవిత అంత ఈజీగా ఇక్కడ ఇంకొక 3.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశాలు కనబడుతున్నావు. సో ఈ క్రమంలో ఈమె కాంగ్రెస్ పార్టీలోకి పోయి మినిస్టర్ పదవి తీసుకొని తన ప్రభావాన్ని కోల్పోతుందా, తన యొక్క అసలే కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా పెంటుందో చూస్తున్నాం. అటు సీఎంకి మంత్రులకు పడదు, ఆ మంత్రులకు ఎమ్మెల్యేలు పడదు, ఎమ్మెల్యేలకు కార్పొరేట్ చైర్మన్లు పడదు, వీళ్ళందరికీ బ్యూరోక్రాట్స్ పడదు, బ్యూరోక్రాట్స్కి వీళ్ళంటే పడదు. సో ఇంత పెంట అవుతా ఉంది. అసలు మళ్ళీ అధికారులకు వస్తూ రాదని డౌట్ ఉంది. ఆల్రెడీ మంత్రులు దందాలు స్టార్ట్ చేశారు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ దందాలు స్టార్ట్ చేశారు, మళ్ళీ అధికారులకు వస్తూ రామో ఇక మేము ఇప్పుడే సంపాదించుకో పక్కకు పోవాలనే కోణంలో ఈరోజు చాలా స్పష్టంగా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున నెగిటివ్ ఉన్న క్రమంలో కాంగ్రెస్ తోటి ఈమె చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంటుందా? 20 సంవత్సరాలు ఆమె రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమంలో పనిచేసింది, ప్లస్ 10 సంవత్సరాలు పవర్ సెంటర్లో ఉన్నది. సో ఇంత ప్లస్ ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది, అన్ని రకాలు చూసింది, పవర్ చూసింది, ఉద్యమం చూసింది, పోరాటాలు చూసింది, జైలు చూసింది, అన్ని రకాలు చూసిన ఆమెకు పొలిటికల్గా ఎంతో కొంత అయితే జ్ఞానం ఉంటుంది కదా. జనరల్ మనలాంటి పొలిటికల్గా చిన్న రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే మనం గమనిస్తూ ఉన్నాం పరిణామాలు ఏ విధంగా అవుతాయి అనేది. సో అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిణామాలు గమనించదా? ఎందుకు ఆంధ్రజ్యోతి అంత ఫేక్ రాతలు ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది కేటీఆర్ హరీష్ రావు ఫేక్ క్యాంపెయిన్ ఆంధ్రజ్యోతి ద్వారా బలంగా రాపిస్తున్నాడు. మరి నిజంగా ఆంధ్రజ్యోతిలో రాసినప్పుడు మరి దిశలో రాయాలి కదా, ఈనాడులో రాయాలి కదా, వెలుగులో రాయాలి కదా, స్వేచ్ఛలో రాయాలి కదా, ఎందుకు రాస్తలేరు? ఓన్లీ ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాస్తా ఉన్నారు? ఆయనకు ఒక్కడికే సోర్స్ ఎక్కడిది అనేది అన్నీ గమనిస్తూ ఉంటే ఇది ఒక ఫేక్ క్యాంపెయిన్. నేను నిన్న ఒక స్టోరీ చేసిన వాళ్ళ తర్వాత ఎందుకో కొంత మేర ఢిల్లీలో ఉన్నటువంటి సమాచారం కోసం అసలు నిజంగా ఇవి చర్చ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అనే కోణంలో నేను అసలు ఉంటే కొంత సోర్సెస్ ద్వారా అసలు ఆమె కాంటాక్టే కాలేదని చెప్పిస్తున్నారు. జాగ్రత్త సోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్నా, అది కూడా కాదు అంత ఫేక్ క్యాంపెయిన్ కావాలని చేస్తున్నది చెప్పేసి తెలుస్తుంది. అసలు మొత్తంగా తెలుసుకుంటే కేటీఆర్ హరీష్ రావు దీని వెనకాల ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళిద్దరు ఎందుకు రాపిస్తూ ఉన్నారు అంటే ఈమెను కవితను పొమ్మని లేక పొగబెడతా ఉన్నారు. ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదో విధంగా పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆమెనేమో ఇంకొక 6 నెలల సంవత్సరం వరకు బీఆర్ఎస్ పార్టీని వీడదు, 100% వీడదు. ఎందుకంటే జాగృతి అనేటువంటి సంస్థను బలోపేతం చేసే దిశగా ఆమె ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సో ఇంకొక పాదయాత్రకు ఆమె ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు పోదు. ఈ క్రమంలో ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఈమెకు ఈ జాగృతి బలోపేతం కావద్దు అనేటువంటి కోణంలో ఈరోజు చాలా స్పష్టంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏంటంటే పొమ్మని లేక పొగబెట్టాలి అనేటువంటి కోణంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇంకో కోణంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కవితను తీసుకుంటుందా? కవితను తీసుకుంటే ఆల్రెడీ పెద్ద డ్యామేజ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కవితను తీసుకొని ఇంకా డ్యామేజ్ అవుతారా? ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం చీలింది అంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దానిలో వీళ్ళందరూ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్నటువంటి వ్యవస్థనే అంత పెంట ఉంది. అసలు ఈమెయిల్ వస్తే నెగ్గరిస్తారా మంత్రులు కానీ వీళ్ళందరూ కానీ? సో అసలు ఆ కోణం ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని నాకు తెలుస్తున్న సమాచారం మేరకు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి ఆమె పైన ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫేక్ క్యాంపెయిన్ చేయడం ద్వారా ఆమెను పలుచన చేయాలి తెలంగాణ సమాజంలో అనేటువంటి ఒక ప్రయత్నంతో పాటు పొమ్మని లేక బీఆర్ఎస్ పార్టీ చూపగబెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దీనిలో హరీష్ రావు చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆమె పోయిందనుకో ఇక ఒక పవర్ సెంటర్ పోయింది. సో ఇప్పుడు ఏంది, కేటీఆర్ నేనే ఇద్దరమే పవర్ సెంటర్ ఉంటాం కదా. సో నేను అప్పుడు ఏది అసెంబ్లీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నాకు వస్తుంది, అటు కేటీఆర్ ఏమో పార్టీ నడిపిస్తాడు, నేనేమో ఇప్పుడు ఎమ్మెల్యే అందరూ కూడా నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పేసి హరీష్ రావు ఒక ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసేసి మొత్తానికైతే కవితను పంపించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కుటుంబ రక్త సంబంధాలు ఉండవు, సెంటిమెంట్లు ఉండవు, అజాత శత్రులు ఉండరు, ప్లస్
పెద్ద ఎత్తున శత్రువైరం అనేది లాంగ్ టర్మ్లో కూడా ఉండదు. శాశ్వత శత్రులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయాల్లో ఉండరు. సో అందులో భాగంగానే వీళ్ళకు సొంత చెల్లైన రక్త సంబంధం పుట్టిన అయినా కానీ రాజకీయమే చేస్తారు వాళ్ళు. సో రాజకీయంగా ఆమె పంపించాలని ఒక ప్రయత్నమే చేస్తారు తప్ప ఉంచుకోవాలి పాపం చెల్లె కదా బుదరెక్కించుకొని ఉంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఎందుకంటే వీళ్ళకు మానవ సంబంధాలు ఉండవు, రక్త సంబంధాలు ఉండవు, రాజకీయం ఆ తర్వాత పదవులు ఇవే పరమావధి ఉంటాయి తప్ప వేరే ఉండదు. దీనిలో సందులో సడమిలాగా హరీష్ రావు కూడా ఇక ఆమెను పంపించే ప్రయత్నంలో భాగంగా మొత్తానికైతే ఇద్దరు కలిసి ఆ ఐబిఎన్ ఆర్కే తోటి మాట్లాడుకొని ఈ ఫేక్ క్యాంపెయిన్ అయితే స్పష్టంగా రన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిలో ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం కాబోతుంది. ఖచ్చితంగా ఆమె అడుగులు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ జాగృతిని భారీ స్థాయిలో విస్తరించాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కమిటీలతో పాటు 30 కమిటీలు, ఇటు రైతు కమిటీలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కమిటీలు కావచ్చు, కార్మిక సంఘాల కమిటీలు కావచ్చు, టీబీజీకి సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించిన కమిటీలు కావచ్చు, ఇట్లా వివిధ విభాగాలకు సంబంధించి దాదాపు 30 విభాగాలు 40 విభాగాల పైగా ఏర్పాటు చేసి సమీక్ష సమావేశాలు పెట్టి ఇటు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళు చేస్తున్న పాలసీల విషయంలో విమర్శలు చేస్తూనే పోరాటాలు దిగుతూనే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో క్యాడర్ మొత్తం కూడా కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె పాదయాత్రకు పోతుంది. పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఒక బలమైనటువంటి రాజకీయ నాయకురాలుగా ఎదుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి పరిస్థితి తెచ్చుకొని ఆ తర్వాత పార్టీ పెట్టడమా లేకపోతే తర్వాత జరిగే ప్రయత్నం తర్వాత ఉంటాయి. కానీ నెక్స్ట్ ఇప్పటి నుంచి 1 year వరకు కూడా ఆమె ప్రయత్నం ఇదే కొనసాగబోతుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.